హలో ఎవ్రీవన్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు నేను మీకు ఇంట్లోనే చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోయే కోకోనట్ ఐస్ క్రీమ్ ఎలా రెడీ చేయాలో చూపించిపోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొబ్బరి, కార్న్ఫ్లోర్, పాలు, అలానే పంచదార. ముందుగా మిక్సీ జార్ తీసుకుని 1 కప్ ఆఫ్ కొబ్బరిని యాడ్ చేసుకుని దానికి 1/2 కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి మంచిగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి బ్లెండ్ అయిపోయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని 1 కప్ ఆఫ్ మిల్క్ కూడా యాడ్ చేసి పాలు ఇలా మంచిగా మరుగుతూ ఉన్నప్పుడు మనం కార్న్ఫ్లోర్ బ్యాటర్ని రెడీ చేసుకోవచ్చు. ఒక కప్ తీసుకుని దాంట్లో 1 కప్ ఆఫ్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసి ఇలా 1/2 కప్ ఆఫ్ మిల్క్ని పోసుకొని మనం స్పూన్ తీసుకుని ఇలా ఉండలు లేకుండా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ మిక్చర్ రెడీ అయిపోయిన తర్వాత పాలు మరుగుతూ ఉన్నప్పుడు ఈ కార్న్ఫ్లోర్ మిక్చర్ని కూడా అందులో వేసేసుకుని ఉండలు లేకుండా స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీకి మారిన తర్వాత 1/2 కప్ ఆఫ్ షుగర్ని కూడా యాడ్ చేసి షుగర్ మొత్తం మంచిగా మెల్ట్ అయిపోయే వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీకి బ్లెండ్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి కూల్ చేసుకోవాలి. ఇప్పుడు కూల్ అయిపోయిన మిశ్రమాన్ని మనం ఆల్రెడీ మిక్సీ జార్లో ఉన్న కొబ్బరిలో వేసేసి మెత్తగా ఫైన్ టెక్స్చర్ వచ్చే వరకు మనం పేస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఒక 2-3 మినిట్స్ మనం మిక్సీ జార్లో వేసుకుని తిప్పితే మనకి ఫైన్ క్రీమీ టెక్స్చర్కి వచ్చేస్తుంది బ్యాటర్ అంతా. సో చూసారు కదా, ఈ టెక్స్చర్కి వచ్చాక ఒక స్టీల్ కంటైనర్ తీసుకుని మనం తీసుకుని బ్యాటర్ని అందులో పోసేసుకొని పైన మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 6 to 7 hours పాటు స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో పెట్టిన దాన్ని చూపిస్తున్నాను. ఇలా మంచిగా లోపల ఐస్ క్రీమ్ టెక్స్చర్కి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని డిమోల్డ్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని నార్మల్ వాటర్ పోసుకొని ఈ కంటైనర్ని అందులో 2-3 మినిట్స్ పాటు ఇలా తిప్పుతూ ఉంటే మనకు అది డిమోల్డ్ అయిపోతుంది. దానికోసం నేను మధ్యలో చాక్ తీసుకుని మధ్యలో ఇట్లా ఒక హోల్ చేసుకొని చుట్టూ రౌండ్ చేసుకుని తిప్పుకుంటూ ఆ ఐస్ క్రీమ్ అనేది నేను బయటకు తీసాను. ఇట్లా బయటకు తీసుకుని మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోయే కోకోనట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. మీకు కనుక మా రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్. మా మీ ఇంటి రుచులు.